ఊర్లో ఒక తండ్రి కూతురు ఉన్నారంట. తండ్రికి ప్రేమ ఎక్కువ, కూతురికి పట్టుదల ఎక్కువ. అడక్క ముందే అన్ని అమర్చి పెట్టాలని అనుకుంటాడు ఈ తండ్రి. అవసరం వచ్చినా అడగకుండా మేనేజ్ చేసేద్దాం అనుకుంటుంది ఈ కూతురు. ఒక రోజు పొద్దున్నే వాళ్ళ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్ పాడైపోయి అందులోంచి వాటర్ లీక్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సరేలే, ఇంత చిన్న విషయానికి డాడీకి ఏం చెప్తాం అనుకుని ప్లంబర్ కి కాల్ చేసి పిలుస్తుంది ఆ కూతురు. గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. ఇంకా ఆ రోజు అయిపోవస్తుందన్న టైంకి ఆ ప్లంబర్ కాల్ చేసి, అమ్మా ఈ రోజు నాకు రావడం కుదరదని సింపుల్ గా చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా చేసేదేం లేక ఆ కూతురు ఆ ట్యాప్ వైపు చూసి అనుకుంటూ ఉంటుంది కదా, ఈ వాటర్ ఫ్లోని ఇంకెవరు ఆపలేరు, ఈ ట్యాప్ కండిషన్ ప్రస్తుతానికి ఇలానే ఉంటుంది, రేపు ప్లంబర్ వచ్చేదాకా ఇంకా వెయిట్ చేయాల్సిందే అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంటే పక్క నుంచి వింటూ ఉంటారు ఆ డాడీ. ఇంకా తన మాటలు విన్న ఆ డాడీ ఇంట్లో ఉన్న టూల్స్ అన్ని గ్యాదర్ చేసుకొని వచ్చి రోజంతా సాల్వ్ అవ్వలేని ఆ ప్రాబ్లమ్ ని 10 నిమిషాల్లో సాల్వ్ చేసి వాటర్ లీకేజ్ ని ఆపేశారు. మన జీవితంలో కూడా కొంతమంది మనుషులు మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన వారికి ఎంతగా సహాయం చేసినా మనల్ని మాత్రం ముంచేయాలనుకునే వాళ్ళ బుద్ధి చూసినప్పుడు, కఠినమైన సమస్యల మధ్యలో కూడా ఎలా అయినా కంట్రోల్ తప్పకుండా వాటి మీద విజయం సాధించాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైనప్పుడు అసలు ఏం చేసినా ఈ మనుషులు ఆపడం, ఎంత ప్రయత్నించినా ఈ సమస్యను దాటడం అసంభవం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి నిస్సహాయమైన పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారా? అయితే సంతోషించండి. ఎందుకంటారా, తన వల్ల కాదని కూతురు పక్కకి తప్పుకున్నప్పుడు స్వయంగా డాడీ సీన్ లోకి ఎంటర్ అయ్యి పైపు సెట్ చేసినట్టు, మన వల్ల కాదని మనం కూడా పక్కకు తప్పుకున్నప్పుడు స్వయంగా మన డాడీ సీన్ లోకి ఎంటర్ అయ్యి ప్రాబ్లమ్ ని సెట్ చేస్తారు. పైపుల్ని సెట్ చేయడానికి ప్లంబర్ ఉంటే సరిపోతుంది, కానీ మనల్ని అదే పనిగా వేధిస్తున్న ఆ ప్రజల్ని ప్రాబ్లమ్స్ సెట్ చేయడానికి మన అంతంత మాత్రం ఎక్స్పీరియన్స్ ఏం సరిపోతుందో చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, అన్ని సంవత్సరాలు బానిసత్వం అనుభవించిన తర్వాత కూడా ఏం మాట్లాడకుండా ఐగుప్తుల నుండి బయటకు వచ్చేసారు. ఆయన టైంలో డాడీ సీన్ లో ఎంటర్ అయ్యారు, సైలెంట్ గా శత్రువులందరినీ సముద్రంలో కలిపేశారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారిపోయినా, మనుషులు మనల్ని ఎలాంటి మాటలతో నిందించినా సైలెంట్ గా మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం అనే ఆర్ట్ ని మనం అందరం ప్రాక్టీస్ చేయాలి. కొన్ని పోరాటాలు మనం ఎంత పట్టుదలతో పోరాడినా వాటిని ఫిక్స్ చేయడం మన చేతిలో ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉంటే దేవుడు మీకు గుర్తు చేయమంటున్నాడు కదా, ఆయన మీ పక్షాన యుద్ధం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడని. అయితే మీ సిచ్యువేషన్ లోనికి దేవుని ఎలా చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? మీ పక్షాన యుద్ధం చేసే ఛాన్స్ దేవునికి అసలు మీరు ఇస్తున్నారా అనేది ప్రశ్న. మీరు సైలెంట్ గా కూర్చొని మీ పక్షాన మీ డాడీని యుద్ధం చేయనివ్వండి, పైపులు ఫిక్స్ చేసినంత ఈజీగా ప్రజల్ని, ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, పట్టుదల ఉండడం చాలా మంచిది, కానీ మన జీవితంలో మన దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నప్పుడు ఎలాంటి బ్యాటిల్ ఫీల్డ్ నుంచైనా ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం.